క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు అందుకని అన్నాడు, నువ్వు నా మందిరాన్ని కట్ట, ముందు నా మందిరాన్ని కట్టండి, నన్ను ఘనపరచండి, నేను మిమ్మలను ఆమేన్ హల్లెలూయా. ఇశ్రాయేలులు ఏమనుకుంటున్నారంటే, మందిరం తర్వాత చూద్దాంలే, ముందు ఇల్లు కట్టుకుందాం. దేవుని పని తర్వాత చూద్దాంలే, ముందు మన పని చూద్దాం. దేవుని ఆలయం తర్వాత చూద్దాంలే, ముందు మన కార్యం చూద్దాం. ప్రార్థన తర్వాత చూద్దాంలే, ముందు మనం ఫంక్షన్కి వెళ్దాం. దేవుని పని తర్వాత చూద్దాంలే, దేవుని యొక్క ఆహారం జీవాహారం వాక్యం తర్వాత తిందాలే, ముందు కొడుకునంటే కక్కలు తినేద్దాం. ఇప్పుడు కక్కలు తిన్నట్టు యాదవ జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొంతమందికి రోజు ఫంక్షన్లు ఉన్నాయి, వారం రోజుల నుంచి కక్క మొక్క పొద్దున్న సాయంత్రం తిన్నా, 6వ రోజుని ఫంక్షన్ రోజుని కాక వీడికి ఒక మొక్క తక్కువ ఎత్తే. హలో, వీడు వారం రోజులు పొద్దున్న సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళి కక్కలు తినేస్తుంటాడు. వీడు 6వ రోజున చివరి రోజున ఫంక్షన్కి వెళ్ళాడు. అప్పటికి వెళ్ళేదాడికి వీడి కర్మగాలి చికెన్ అయిపోయింది. వీడి చికెన్ లేదు, ఆ ఊరు పేసాడు. ఏమంటాడు వీడు? ఊరంతా చాటుకుంటూ వస్తాడు వీడు. ఏమని? వీడు కక్కలే లేదు, మొక్కలే లేదు, నాకు మొక్కలే లేదు. వీడు ఊరు నాయన రోజంతా తిన్నావు కదా, వారం రోజులు తిన్నా, అది అబ్బే ఈరోజు కదండి. దేవుని పని కోసం, ఆహారం కోసం దేవుని పనిని పాడు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆహారం కొరకు దేవుని పనిని పాడు చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఆహారం కోసం దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేద్దాం, ఆహారం కోసం దేవుని కార్యాన్ని పాడు చేయొద్దు అంటాడు. ఈరోజు ఆహారం కోసం దేవుని పని పాడు చేసే వాళ్ళు ఎంతమంది లేరండి? ఫంక్షన్కి వెళ్ళడానికి దేవుని మందిరాన్ని మానేసే వాళ్ళు ఎంతమంది లేరండి? దేవుని యొక్క మందిరం కొరకు లేకపోతే కూలి పనికి వెళ్ళడం కోసం, ఉద్యోగానికి వెళ్ళడం కోసం, డబ్బులు దాచుకోవడం కోసం దేవుని పనిని, దేవుని యొక్క ఆలయాన్ని పెడచెవిని పెట్టేవారు ఎంతమంది లేరండి? అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని ఆలయానికి మొదటి స్థానాన్ని ఇవ్వలేదు, దేవుని యొక్క ఆలయాన్ని పట్టించుకోలేదు, దేవుని మందిరాన్ని పట్టించుకోలేదు, దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు చులకనగా చూసావు కనుకని నువ్వు ఎంత సంపాదించిన నీ ఆస్తి అంతా కూడా ఏమైపోతుందట? చిల్లి సంచులో వేసినట్టే. దేవునికి స్తోత్రం. ఎంత దారుణం అండి. దేవుడు అంటున్నాడు, నువ్వు మొదటి స్థానానికి దేవుని ఆలయానికి వెళ్ళు, దేవుని పని చేయి, నా కొరకు నిలబడు, నా పని చేయి, నన్ను ఘనపరచు, నేను నిన్ను ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తాను, నీ పనిలో తోడై ఉంటాను, నువ్వు చేయు కార్యంలో నేను సఫలం చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఎలాగంటే మనము చేయు ప్రతి పని సఫలం అవ్వాలంటే దేవుని పనిని మనము చేయువారమై ఉండాలా. అర్థమైన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక అమ్మాయి చెప్తున్నట్ట ఓ పాస్టర్ గారి గురించి, మా పాస్టర్ గారు సరిగ్గా టై అనుకోదలమ్మా, అందుకు నేను పనికి రాలేకపోతున్నానట. హలో, ఎలాగట? పాస్టర్ గారు టై అనుకోదలంట, అందుకనే ఎక్కడికి వెళ్ళకపోతుందంట, చెప్పట్లేదు, పనికి వెళ్ళబోతుందంట. పని మానేసి ఎవరు రమ్మంటే నేను పనికి వెళ్ళబోయేవా? దేవునికి స్తోత్రం. ఇక్కడ పనికి వెళ్ళే వాళ్ళకి ప్రార్థన కాదమ్మో, నువ్వు పని మానుకొచ్చుకుని వస్తేనే ప్రార్థన ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కోసం నువ్వు దేన్నైతే వదిలిపెట్టాలనుకున్నావో, రాత్రి చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని కోసం దేవున్నైతే వదిలిపెట్టాలనుకున్నావో అది నీకు దూరం అవదో. దేనికోసం అయితే దేవుని వదిలిపెడుతున్నావో అది నీకు దూరం అయిపోతుంది. అర్థమైందా మీకు? దేవుని కోసం దేన్నైతే వదులుకోవడానికి ఇష్టపడ్డావో అది ఎప్పటికీ నీకు దూరం అవ్వదు, దాన్ని నువ్వు పోగొట్టుకో. దేవుని దగ్గర రావడానికి దేవుని దగ్గర రావడానికి వదులుకున్నావు, అది నీకు దూరం అవ్వదు. అలాగే
దేవుని దగ్గర రావడానికి, దేని కోసమైతే దేవుని దగ్గర రావడానికి వెనుకంజ వేస్తున్నావో, దేవుణ్ణి వదిలిపెట్టుకుంటున్నావో, అది నీకు ఎప్పుడు దగ్గర అవ్వదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. ఒక ఆవిడ ఒక రోజు ప్రార్థనకు వచ్చి ముందర కూర్చునేదంట. ఇక్కడ పాస్టర్ ఎదురుకుండా కూర్చునేదంట. ప్రార్థన ఎదురుకుండా కూర్చుంటే గొల్లు పట్టి ఏడ్చేదంట ఒక రోజు పాస్టర్ గారు అడిగారంట, ఏమ్మా ఎందుకు అడుగుతున్నావు అని. అయ్యారు మా పిల్లలు నన్ను చూడడం లేదు అన్నదంట. మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా ఒక గేదె కొనుక్కుందాం అనుకుంటున్నాను అయ్యారు, ప్రార్థన చేయండి అందంట. సరేమ్మా నేను ప్రార్థన చేస్తాను, దేవుడిని గేదెనిస్తాడు అని ఆవిడ కోసం పాపం పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఆవిడ ప్రార్థనలో దేవుడు ఈడు బాధ పట్టు తట్టుకోలేక, ఎవడ బాధ? పాస్టర్ గారు బాధ తట్టుకోలేక ఈడు పొలవమని అడిగేస్తున్నాడు. ఈయన ఆవిడ గేదె ఇచ్చే ఈడు బాధ తట్టుకోలేక దేవుడు ఆ బిడ్డకి గేదెలు ఇచ్చేసాడంట. గేదెలు ఇచ్చిన మర్నాడు నుంచి ప్రార్థన మానేసిందంట. ఈవిడ మొదటి వారం రాలేదంట. పాస్టర్ గారు చూశాడంటే ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటారు కదా, ప్లేస్ ఖాళీగా ఉంది. మళ్ళీ వారం రాలేదంటే ఏదో అక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళిందేమో వదిలేడంట. మళ్ళీ వారం చూశాడంట, మళ్ళీ రాలేదంట. 2 వారం రాలేదు కాబట్టి పెద్ద మనిషిని పిలిచి, సంఘంలో పెద్ద ఆయన పిలిచి అన్నాడంట. సంఘ పెద్దని పిలిచి, అయ్యా నువ్వు వెళ్ళి ఒకసారి ఆవిడ ఎందుకు రాలేదో తెలుసుకున్నాడట. ఈయన వెళ్ళాడు, అడిగాడట, ఏమ్మా ప్రార్థన రావట్లేదా? అన్నయ్య గారు ఏమి లేదండి బాబు, వచ్చేస్తానండి బాబు అందంట. ఈయన వచ్చి అన్నాడంట, అయ్యగారు ఏం లేదండి ఏదో పని ఉందా ఆగిపోయిందంట, మళ్ళీ వారం వచ్చేద్దంటే అన్నాడంట. మళ్ళీ వారం చూశాడంట, మళ్ళీ వారం కూడా ఖాళీ. మీరు రాకపోతే ఖాళీ అలా ఉండిపోతాయమ్మా. ఆ ఖాళీ అలాగే ఉందంట. ఎవరిదే? ఆ మనిషి ఖాళీ, ఆ ప్లేస్ అలాగే ఉందంట, ఎవరు రావట్లేదంట. మళ్ళీ చూశాడంట, రాలేదు, ఇంక కుదరదు, ఇంకా 4 వారాలు ఆగిపోయింది, మనం వెళ్దామని పాస్టర్ గారు వెళ్ళాడంట. పాస్టర్ గారు వెళ్ళి అడిగాడంట, చెప్పామా ఏంటి నీ కారణం చెప్పు, ఏమైంది నీకు అసలు ప్రార్థన ఎందుకు మానేసావు? వాడు చెప్తే ఇక్కడ అందంట, అయ్యారు ఏం చెప్పమంటారంట, అయ్యారు నా పేనానికి ఒక జీవి తగిలింది కదండి, నా పేనానికి ఒక గేదె తగిలింది కదండి. పొద్దున్నే లేచి దానికి పేడ తీసి, దాన్ని కడిగి, దానికి గడ్డేసి, పాలు పితికి, పాలు ఎట్టుకెళ్ళి ఊరంతా పంచిపెట్టుకొని, మళ్ళీ వచ్చి ఆ డబ్బాలన్నీ కడుక్కొని, ఆ డబ్బాలన్నీ కడుక్కొని, మళ్ళీ దానికి అవన్నీ ఎత్తుకొని, మళ్ళీ వచ్చి స్నానం చేసి లోపల మీరు ప్రార్థన సగం అయిపోతుంది. ఇక సగం అయిపోయిన తర్వాత నేను పోటీ గబగబా బయలుదేరి బట్టలు కట్టుకుని వద్దాం అనుకుంటే మీరు వాక్యం చెప్పేస్తున్నారు. ఇంక వాక్యం చెప్పేటప్పుడు వెళ్తే మీరు తిడతారేమని ఇంక రావట్లేదు, ఇంక చల్లారిపోతానండి అన్నాడు. అమ్మ నువ్వు ప్రార్థన రావాలనుకుంటున్నావు కానీ ప్రార్థన రావడానికి గేది అడ్డొచ్చిందమ్మా అని చెప్పి పాస్ గారు ప్రార్థన చేసినట్టు, ప్రభువా ఈ బిడ్డ నీ ప్రార్థన రావాలనుకుంటుంది నాయన, కానీ గేదె అడ్డొచ్చింది ప్రభువా, దైవా ఇగో నీ బిడ్డ ఆశను నెరవేర్చు నాయన అని ప్రార్థన చేశాడు. మళ్ళీ వారు పరిగెత్తుకుంటూ వచ్చేసిందట. ఆ ప్లేస్ ఫిల్ అయిపోయింది. మళ్ళీ మోకరించి ఏడుతుందట, ఓ రాయరో గొల్లు అని ఏడుతుందట. ఎందుకు ఏడుతుంది నీకు అర్థం అవ్వట్లేదు. ఈయన అనుకుంటున్నాడంటే 4 వారాలు రాలేదు కాబట్టి పశ్చాత్తాపడుతున్నట్టుంది. ఈయన ప్రార్థన అయిపోయిన తర్వాత బాధపడకపోలే, తెలియక చేశావు, మొత్తం మీద ఈరోజు వచ్చావు కదా దేవుడు 4 వారాల పాపాలను క్షమించాలే అన్నాడు. ఊరుకోండి బాబు అలాగంటారా, నా బాధ ఎవడో చెప్పుకోని అంటున్నారు. ఏంటి చెప్పు నీ బాధ ఏంటంటే, నేను నా గేదె కరెంట్ ఒకసారి చచ్చిపోయిందని అంట. హల్లెలూయా. దేవుని దగ్గర రావడానికి నువ్వు దేన్నైతే అడ్డు వస్తుంది అనుకుంటున్నావో అది దేవుడు తీసేస్తాడు. అందుకని అంటున్నాడు, దేవుని దగ్గర రావడానికి దేన్ని సాగు చెప్పుకోవద్దు. దేవుని దగ్గర రావడానికి నీకు ఏదైతే వదిలిపెట్టుకుని వస్తున్నావో అది ఎప్పటికీ నీకు దూరం అవ్వదో. దేవుని దగ్గర రావడానికి ఏదైతే నీకు దేవుని దూరం చేస్తుందో అది ఎప్పటికీ నీకు దగ్గరికి రాదు, అది నీ చేతిలో ఉండదా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. దేన్ని చూసుకుని అయితే దేవుని దగ్గర రావడానికి నువ్వు ఆటంకపడుతున్నావో అది నీ చేతిలో ఉండదు. ఇంకో ఉదాహరణ చెప్తాను. నేను పేరు మర్చిపోయాను కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 12 సంవత్సరాలుగా కలకంటున్నాడు ఒక ఉద్యోగం కోసం. 12 సంవత్సరాలుగా కలకంటున్నాడు. 12 సంవత్సరాలుగా కలకంటున్నాడు. 12 సంవత్సరాలుగా ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఆఖరికి తాను కలలు కనేటటువంటి ఉద్యోగం పొందేటువంటి సమయం వచ్చింది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు ఉంటాయంటే ఇంచుమించు అన్నీ కూడా ఆదివారమే ఉంటాయి.
ఈయన అనుకున్నాడు 12 సంవత్సరాలుగా కష్టపడ్డాను, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే కానీ నేను ఆ ఉద్యోగాన్ని సంపాదించుకోలేను, కానీ ఆదివారం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి నేను? మీరైతే ఏం చేస్తారు? 10 గంటలకి పరీక్షకి వెళ్ళాలంటే 7 గంటల ప్రార్థనకు వచ్చేస్తారు కదా. మీకు అవకాశం ఉంది, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. అలే ఒకవేళ పొద్దున్న అనుకోండి 12 గంటల ప్రార్థనకి వస్తారు, 12 పొద్దున్న చూసుకొని మీకు అవకాశం ఉంది. ఆయన కూడా వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్ళాడు. ఆయన ఏమనుకుంటే ప్రార్థన అయిన తర్వాతే పరీక్షకి వెళ్తాను అనుకున్నాడు. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఆ రోజు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ రోజు అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం అయిపోయింది. హలో, అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం అయిపోయింది. మనమైతే ఏం చేస్తాం? మనం 2 గంటల దాకా ప్రార్థనలో ఉండాలనుకున్నాం. 2 గంటలకు ఇంటికి వెళ్ళాలి, ముద్ద వేసుకోవాలి, ముద్ద నోట్లు వేసుకోవాలి, గబగబా దులిపేసుకుని మళ్ళీ పరిగెట్టుకుని సొలు కట్టుకుని వెళ్ళిపోవాలి మన ప్లాన్. 2 అయిన తర్వాత పాస్టర్ వదలతలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ముసుకేసుకుని అయ్యగారు తలకాయ దగ్గర ఇలాగ వేసేయండి, తలకాయ ఎత్తివేసి వేసేయండి. సీరియస్గా వాకింగ్ చెప్తుంటే మధ్యలో వచ్చి ప్రార్థన చేయమంటారు. అప్పుడు సుత్తుంటే సుత్తించుకుంటేద్దాం అదే. అది వాకింగ్ చెప్తున్నప్పుడు మధ్యలో ప్రార్థన చేయమని వచ్చా, అది కరెక్ట్ పద్ధత? నీకు ఏమైనా అవసరం ఉంటే ఏం చేయాలి? ముందుగానే ప్రార్థన చేయించుకుని కూర్చుని లేచి వెళ్ళిపోవటమే. అసలు లేచి వెళ్ళడమే తప్పు అనుకోండి, పోనీకి తప్పదు అనుకోండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. ఈయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన అవ్విన తర్వాతే వెళ్తాను ఏదేమైనా సరే. దేవుని కంటే నాకు నా పరీక్ష ముఖ్యమైనది కాదు. ప్రార్థనలో ఉండిపోయాడు. ప్రార్థన అయ్యేసరికి చాలా సమయం అయింది, ఇక పరీక్ష లేదు. ఈయన అనుకుంటున్నాడు, నా పరీక్ష పోయింది, 12 సంవత్సరాల యొక్క ఆశలు పోయాయి. పోన్లే, దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒరేయ్, ఈరోజు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఎగ్జామ్ రేపటికి పోస్ట్ పోన్ అయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరిగినటువంటి యథార్థ సంఘటన అండి, యథార్థ సంఘటన. ఆ యవన బిడ్డ చెబుతున్నాడు, నా ఆశను నా దేవుడు నెరవేర్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేన్నైతే దేవుని కోసం వదులుకోవాలనుకుంటున్నావో అది ఎప్పటికీ దేవుడు నీకు దూరం చేయడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని కోసమైతే దేవుని వదిలిపెట్టుకుంటున్నావో అది ఎప్పటికీ నీ చేతిలో నిలిచి ఉండదా. ఇశ్రాయేలు జీవితంలో జరిగింది అదే. ఇశ్రాయేలు అనుకుంటున్నారు, నేను ఇల్లులు కట్టుకుంటున్నాను, వ్యాపారం చేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ దేవుడు వారికి చెబుతున్నాడు, నీవు ఏం చేసినా చిల్లు సంచులో వేసినట్లే ఉంది. నువ్వు నా పని చేస్తే, నువ్వు నా ఆలయాన్ని కట్టావు. అందుకని అంటున్నాడు 2వ అధ్యాయం 19లో అంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించేదాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు తోటలో పొలం లేదు, ఇంటిలో సమాధానం లేదు, జేబులో డబ్బు లేవు, ఆ యొక్క పొలములు సరైనటువంటి పంట లేదు. కానీ వాక్యం చెబుతుంది, నీవు నా పని చేయి. ఎప్పుడైతే హగ్గై ద్వారా దేవుడు వారిని హెచ్చరించాడో, ఎప్పుడైతే దేవుడు హగ్గై ద్వారా వారిని బలపరిచాడో, హగ్గై మాట వినున్నటువంటి ఇశ్రాయేలు దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జెరుబ్బేలు బలం తెచ్చుకున్నాడు, ఇశ్రాయేలు బలం తెచ్చుకున్నారు, అందరూ ఒకటిగా అయ్యారు, దేవుని యొక్క ఆలయాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుని ఆలయం కట్టడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు ఉన్నది ఆశీర్వాదం కాదు, అప్పుడు వరకు పొందుకున్నది దేవుని కాదు. అది మొదలుకొని వారు దేవుని మాటకు లోబడి, వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవునికి విధేయులై దేవుని కార్యం చేయడం మొదలెట్టినప్పటి నుంచి ఆయన అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని రాజకీయ మొగుటుగా మారుస్తాను, నా చేతులను భూషణ కిరీటంగా మారుస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుని పని చేయడానికి పూనుకున్న మిమ్మలను దేవుడు ఆశీర్వదించునుగాక. అలాంటి ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన రాజకీయ మొగుటుగా దేవుడు మిమ్మల్ని మలుచునుగాక. ఆయన చేతులు భూషణ కిరీటముగా ఆయన మిమ్మల్ని నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేనికి మొదటి స్థానాన్ని ఇస్తున్నావు? ఈరోజు దేవునికి ఇస్తే దేవుడు నీ పక్షాన నిలబడి ఉంటాడు. దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అట్టి ఆశీర్వాదము మనమందరము పొందుకుందుముగాక. ప్రార్థన చేద్దాం, తలలో వంచండి.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడు జీవన గల తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభాయిగో తండ్రి. ఈరోజు వినిన వాక్యాన్ని మా హృదయాలు నాటింపచేయండి ప్రభాయిగో తండ్రి. ఇశ్రాయేలీయులు మీరిచ్చిన స్వేచ్ఛ, మీరిచ్చిన స్వతంత్రం నాయనాయగో తండ్రి మరచిపోయి, అది మీరిచ్చిందని మరచిపోయి ప్రభు లోకం వైపు తిరిగి, లోకాశల వైపు తిరిగి ఇల్లు కట్టుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం, వ్యవసాయాలు చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ప్రభువా హగ్గై ద్వారా నువ్వు హెచ్చరించగా వారు నీ మాటకు లోబడ్డారు. ఈరోజు ప్రభా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలకు మేము లోబడుటకు సహాయం చేయండి, మీ విధేయులకు సహాయం చేయండి. మీ కృపచేత మమ్మల్ని ఆదరించి మీరు మహిమ పొందమని ప్రభా ఇగో తండ్రి నీకు ప్రాధాన్యత ఇచ్చి నాయన మేము ప్రధానులుగా ఉండడానికి సహాయం చేయండి. నాయన నీకు లోబడి నీ ఆశీర్వాదం పొందుకున్నటకు సహాయం చేయండి. నీ కృపచేత మమ్మల్ని ఆదరించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షలోం. దేవునికి వందనాలు. కూర్చున్న సహోదరులందరికీ నా వందనాలండి. నేనైతే 40 రోజులు ప్రార్థనకు రావాలని తీర్మానం చేసుకున్నాను కానీ ఎలా వెళ్తానో ఏంటో అన్నది తెలియదండి. 40 రోజులు ప్రార్థనలో పాల్గొంటానో లేదా పిల్లలతో అని చాలా భయపడుతూ ఉండేదానండి. అలాగే నా చిన్న బిడ్డడైతే సరిగ్గా మాట్లాడండి అంటే క్యాకి అనేవాడండి. నా భర్తలలో కలిసి ప్రార్థన చేసేవాళ్ళమండి. చిన్న బిడ్డకి ఇంకా మాటలు రాలేదు, పెద్దోడైతే బాగా మాట్లాడతాడు అనేసి అనుకునేదానండి. ప్రార్థన చేద్దాం ఈ 40 రోజులని దేవుడే మాటలు రప్పిస్తాడు అనేసి అనుకునేవాళ్ళమండి. అలాగే నా బిడ్డకి కూడా ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడండి, కొంచెంగా మాట్లాడుతున్నాడండి. వాళ్ళ డాడీ చాలా ఆనందిస్తున్నారు. నేనైతే వాళ్ళ డాడీకి చెప్పలేదు, వాళ్ళ డాడీ కూడా నాకు చెప్పలేదు. ఇద్దరము కూడా బిడ్డ గురించే ప్రార్థన చేస్తున్నాం, కానీ తను దేని గురించి చేస్తున్నాడో నాకు చెప్పలేదు. నేను కూడా దేని గురించి చేస్తున్నానో కూడా తనకు చెప్పలేదు. ఇలాగ చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు అయితే సంవత్సరం లోపే మాట్లాడేసేవాడండి. కానీ చిన్న కుమారుడు 4వ సంవత్సరం వచ్చింది, ఇంకా సరిగ్గా మాటలు రావట్లేదు. మళ్ళీ కాన్వెంట్లో వెళ్ళి ఏంటి తండ్రి ఎక్కడైనా చూపిద్దామా అనేసి అనుకున్నానండి. మొన్న అయితే సండే డాడీ దగ్గరికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ కూడా ఎక్కడైనా స్పెషలిస్ట్కి చూపిద్దాము అనేసి అన్నారండి. వద్దు డాడీ పర్లేదు వస్తాయిలే అనేసి అన్నానండి నేను. దేవుడు ఆ బిడ్డకు కూడా చక్కగా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడండి. తండ్రి స్వస్థత ఇచ్చేసి నాలుగుని తేటపరిచి బాగా మాట్లాడలేక సహాయం చేయండి అని నేను అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేవాళ్ళమండి. అలాగే నాకు ఇచ్చిన 2 బిడ్డలతోటి నేను సన్నిధికి వచ్చి నిజంగా నా 40 రోజులు ఎలా వస్తానా తండ్రి అని అనుకునేదానండి. నా భర్త అయితే కొన్నిసార్లు రాలేకపోయారు, అందుని బట్టి దేవుడిని క్షమించమని అడుగుచున్నానండి. అలాగే ఈ 40 రోజుల ప్రార్థనలో ఈ నెలంతా ప్రోగ్రాంలు ఏవండి. మాకు ప్రోగ్రాలు ఏదైనా ఉంటేనే ఇంట్లో సమృద్ధిగా ఉంటాయి. ప్రోగ్రాలు ఏమి లేనప్పుడు తండ్రి ఏంటి అనేసి మేము బాధపడేవాళ్ళమండి. అలాగే చర్చికి రావటానికి కూడా పెట్రోల్ వేయించడం కూడా ఒక్కోసారి పరిస్థితి డబ్బులుండే కాదు. రేపు ఏంటిదండి సన్నిధికి వెళ్ళాలి, ఎలాగా పెట్రోల్ కూడా వేయించుకోవడానికి డబ్బులు లేవు, పొద్దుటే పిల్లలకి స్నాక్స్ తేవాలి అనేసి అనుకునేదానండి. కానీ దేవుడు సిగ్గుపడినవాడు కాదండి. అలాగే ఈ రోజు నైట్ లేవని ప్రార్థన చేసుకుని సన్నిధికి వచ్చేసేదానండి. పొద్దుటికి ఏదో ప్రోగ్రాం వచ్చేది, లేదంటే ఏదో కిరాయి వచ్చేది. అలాగే డబ్బులు ఉండేయండి. అలాగే తండ్రి ఏంటి తక్కువగా ఉంటున్నాయి ఏంటని ప్రార్థన చేసేదానండి. అప్పుడు మన పాస్టర్ గారు వాళ్ళ బామ్మర్ది ఫంక్షన్ అని చెప్పారండి. అప్పుడు ఫోన్ చేస్తే ఇలా మాట్లాడుకుంటారు కానీ రండి అనేసి వెళ్ళారండి. వెళ్తే అప్పుడు దేవుడు మాకు కొంచెం డబ్బునిచ్చాడండి. తండ్రి సన్నిధిలో అందరూ అన్నీ ఇస్తున్నారు, నేనేమీ ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర అయితే డబ్బులు లేవని నేను ఎంతగానో ఏడ్చిందానండి. దేవుడు ఉన్నత రీతిలో నాకు డబ్బులు ఇచ్చాడండి. అలాగే కందుకట్లపేటలో అబ్బులు వాళ్ళ ఇంటికాడ కడుతున్నారండి లైటింగ్ కడుతుంటే అతను ఎవరో తెలియదు అంటండి. ఆ వ్యక్తి మా ఆయన అయితే చిన్నప్పుడు చూసారంట.
ఎప్పుడు నేను ప్రార్థనకు వచ్చేసాను, వాళ్ళు లైటింగ్ కడుతున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసారని చిన్నలంకంట అయింది. ఎప్పుడన్నా ప్రోగ్రామ్కి ఒప్పుకోటకి వెళ్తే ఇలాగ వెళ్తున్నాను సంధ్య అని చెప్పేవారండి నాతోటి. అయితే అక్కడ ఇలాగమ్మ నువ్వెవరు, ఇలాగ చిత్తుగల అబ్బాయి కదా అని అంటే అవునన్నారంట. సరే అయితేనే ఒకసారి మా ఇంటికి రా, మా అబ్బాయి మ్యారేజ్ ఉంది మాట్లాడుకుందాము అనేసి అన్నారంట. ఆ విషయం కూడా ఇంకా నాకు ఇంటికి వచ్చి చెప్పలేదండి. మామూలుగా ఎలా కోలంగా వెళ్ళారు వాళ్ళ ఇంటికి. దేవుడు ఉన్నతిలో పెద్ద ప్రోగ్రామ్ నా భర్తకు అనుగ్రహించాడండి. నేనైతే ఊహించలేదు ఇలాగనేసి. ఆ నైట్ ఇంటికి వచ్చేసాక నేను చర్చి నుంచి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాము. నా భర్త వచ్చేటాడు 12 అయిపోయింది. ఇలా ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను సంధ్య, పెద్ద ప్రోగ్రామ్ ఇచ్చారు అని అంటే సడన్గా ఏంటంటే ఎలాగంటే నేను నమ్మలేదు, అబద్ధం చెప్తున్నారేమో అనేసి అనుకున్నాను. కాదు, ఆయన ఎప్పుడో నన్ను చూసారంట, ఇలాగా ఇక్కడికి వచ్చారు, ఇలా పలానా వ్యక్తి అన్నారు అని అంటే దేవుడు నాకు జీవితంలో గొప్ప మేలు చేశాడండి. చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, మరి ఆ అప్పులు కూడా తీరిపోవడానికి దేవుడు కృప చూపించాడండి. నేను బయట అప్పులు అంటే ఏం లేవు, నాకున్న గోల్డ్ నేను బ్యాంకుల్లో పెట్టుకుని వ్యాపారాన్ని నిలబెట్టుకుంటున్నాడు నా భర్త. ఇప్పుడైతే కొంచెం ఆ ప్రోగ్రాం వల్ల కొంచెం అప్పులు తీరిపోయాయండి. ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మా జీవితాన్ని మార్చి తండ్రి, మా కుటుంబాన్ని మేము కూడా గృహం కట్టుకునేలాగా మీరు అందరూ అనుదిన ప్రార్థన చేసుకుంటారని అడుగుచున్నాను. అలాగే నాకైతే నేను ఉద్యోగం చేయాలని ఆశతో ప్రార్థన చేస్తున్నానండి. ఇలాగ నాకు కూడా దేవుడు ఒక మంచి గవర్నమెంట్ డిఎస్సి అధికారులు మనసు మార్చి డిఎస్సి తీసి చక్కని ఉద్యోగం దేవుడు నాకు అనుగ్రహించలాగిన మన సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేస్తారని అడుగుచున్నానండి. అలాగే నా భర్తకు వాహనం లేనప్పుడు గత 6 నెలలుగా ప్రార్థన చేశానండి. ప్రార్థన చేస్తే ఉపవాస కూడికలో మన ఇంటి తరటి వాళ్ళ పేటలోనే ఉపవాస కూడికలో ప్రార్థన చేశానండి. దేవుడు ఇస్తారు. అయ్యగారు వచ్చినప్పుడల్లా ఒకటే మాట చెప్పారు, మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడని. ఏంటి మా ఆయన గారు అయితే అనివ్వరు, ఎప్పుడు ఇస్తారో ఏంటని ఒక్కొక్కసారి నిరుచిపడేవారండి. కానీ దేవుడు మేము ఒక ఫైనాన్స్ కూడా లేకుండా ఉన్నత కృపను బట్టి చక్కని వాహనాన్ని నా భర్తకు అనుగ్రహించాడండి. దేవుని కృప చెప్పిన మా కుటుంబాన్ని దేవుడు నడిపించుకుంటున్నాడండి. నాకు ఇచ్చిన 2 బిడ్డల గురించి, నా భర్త గురించి, నా గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలండి. ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలకు అందరికీ నా వందనాలండి. నాకైతే విద్యా దీవెన పడిందండి. 9,000 పడ్డాయి. అయితే 200 ఇస్తాను దేవుడా నీకు కానుక అనుకున్నానండి. అయితే వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకుందామని వెళ్ళి 3,000 తీసామండి. మిగిలిన డబ్బులు ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఏటీఎం కార్డు ఒక అతను దొబ్బేశాడండి. మాది నా పిన్ నెంబర్ చూసేశాడు, మొత్తం డబ్బులన్నీ తీసేసుకున్నాడు. తర్వాత ఇంటికి వచ్చాక ఏడుస్తుంటే ఏం పర్లేదని చెప్పిందండి మా అమ్మ. దేవుడే ఉన్నాడు అన్నిటికీ, భయపడకు బాధపడకని చెప్పిందండి. తర్వాత పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించిందండి. నాకు ఫీజు కట్టమన్నారండి, కానీ నా దగ్గర డబ్బులు లేవు. అమ్మ వాళ్ళు అయితే పాపం డోక్రా డబ్బులు బండి ఫైనాన్స్ కట్టాలండి అక్కొల్ని, అవి తీసేసి ఇచ్చేసారండి, అవి కట్టకుండా. తర్వాత మొన్న శుక్రవారం ప్రార్థనకి వెళ్ళానండి నేను, స్వస్థత కూడికి వెళ్తే పాస్టర్ గారు చెప్పారండి, దేవుని గణపరచాలి, డబ్బుతోటి ధనంతో సమయంతో గణపరచాలని చెప్పారండి. నేను అన్నిటితోనే ఉన్నాను, కానీ ధనంతో గణపరచట్లేదు దేవా, నిన్ను ధనంతో గణపరుస్తాను దేవా అనుకున్నానండి. తర్వాత ఆ రోజే పడిపోయి అంటండి నాకు విద్యావస్తి, కానీ నాకు తెలియలేదండి. తర్వాత మొన్న వెళ్ళి బ్యాంకులో చూసుకుంటే విద్యావస్తి 8,000 పడిపోయాయని చెప్పారండి. ఆ డబ్బులు తీసేసుకున్నానండి. నన్ను దేవుడు ఎంతగానో కాచి కాపాడాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. నేనైతే 40 రోజులు దేవుని సన్నిధికి మానకుండా రావాలని ఒక నిర్ణయం నిశ్చయించుకున్నానండి. అయితే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశాను నా భర్త కోసం. నా భర్త అయితే డిసెంబర్ నెలలో దుబాయ్ వెళ్ళారు కానీ జాబ్లో జాయిన్ అవ్వలేదండి. ఇప్పుడు 5 నెలలు అవుతుంది. అయితే 5 నెలలు తనైతే అక్కడ ఉద్యోగం జాబ్ చేసేది 5 నెలలేనండి. నెక్స్ట్ మంత్ వచ్చేసేవారు జాబ్లో జాయిన్ అవుతే, కానీ జాయిన్ అవ్వలేదండి ఈ కరోనా వల్ల. అతను అంతకుముందు రెండు సార్లు వెళ్ళలేదండి. ఆయన సంవత్సరం అంతా ఇంటి దగ్గర ఉండిపోయారు కరోనా వల్ల. అయితే మొన్న డిసెంబర్ నెలలో వెళ్ళారు కానీ ప్రయోజనం లేదు. తనైతే చాలా చిరాకు పడిపోయేవారండి, నేను వచ్చేస్తాను అనేసి. నేనైతే ఆయన ఎప్పుడు వెళ్ళమనలేదు. తన ఇష్టాన్ని నేను గౌరవించాను, నా ఇష్టాన్ని తను కూడా గౌరవిస్తారు. నేను ఎప్పుడు మీరు వెళ్ళొద్దని నేను అనలేదు, మీ ఇష్టమండి అనేదాన్ని. తను ఏం చేసినా తన ఇష్టమే, తన ఇష్టాన్ని నేను గౌరవించేదాన్ని. అయితే మీరు ప్రేయర్ చేసుకోండి,
దేవుడు అన్యాయస్తుడు కాదు, మన ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు అని నేను ఆయనకి ధైర్యం చెప్పేదాన్ని. మీరు వచ్చేసిన ఇష్టమే నాకు అనేదాన్ని. లేదు, ఇల్లు కట్టుకోవాలి కదా మనము అనేసి ఎదురు చూశారండి. అలాగే 40 రోజులు కూడా నేను ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగాను. తండ్రి ప్రభువా, నీ సన్నిధానంలో నేను సాక్ష్యం చెప్పుకోవాలి, 40 దినాలు అవ్వకుండానే నా భర్తకి ఉద్యోగంలో జాయిన్ చేసుకోవాలి అని ప్రేయర్ చేసేదానండి ప్రతి దినము కూడా. అయితే నా ప్రభువా, దేవుడు నా ప్రార్థన ఆలకించాడండి. నా భర్తను జాబ్లో జాయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. అయితే మీకు ఒకటి చెప్పాలండి, నా భర్త 5 నెలలు కూడా జాబ్ చేయకపోయినా కానీ తనకి తిండికి ఏ లోటు లేదండి. జాబ్ చేయకపోయినా జీతం కూడా ఇచ్చేవారండి. అయితే తక్కువ ఇచ్చేవారు. దేవుడు ఎంతో గొప్పవాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు సిగ్గుపరచడండి. అలాగే నా ప్రభు, నాకైతే ఎంతో నడుము నొప్పండి. నేను ఒక గంట కూడా కూర్చోలేదు. నేను మిషన్ కుట్టడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ వచ్చేది, కిడ్నీలో స్టోన్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రభువా, 40 దినాలు నీ సన్నిధానంలో నేను కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, నీ సన్నిధికి రావాలి, నాలో ఏ బలహీనత లేకుండా చూడు తండ్రి అని నేను పాస్టర్ గారు కూడా ప్రేయర్ చేయించుకున్నాను. నా యేసయ్య నా నడుము నొప్పును కూడా ముట్టి స్వస్థపరిచాడు, కిడ్నీలో స్టోన్స్ను కూడా స్వస్థపరిచాడు. అందుకు దేవునికి ఏమి ఇచ్చే తన రుణాన్ని నేను తీర్చలేను. మన స్థుతి చేస్తే మన స్థితిని మార్చగల దేవుడు అండి. మన ప్రార్థన వినడానికి ఆయన చెవులు మందం కాలేదండి. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. ఎంతో మందిని సాక్షిగా నిలబెడుతున్నాడు, నన్ను కూడా సాక్షిగా నిలబెడతాడని అనుదినం ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన ఆలకించి తన సాక్షిగా నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి ఏమి ఇచ్చారో నన్ను తీర్చలేనండి. ఆయనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. అయ్యగారికి, అమ్మగారికి మీకు వందనాలండి. సంఘస్థులకి అందరికీ నా వందనాలు. కరోనా టైంలో కూడా ఆయన అక్కడే ఉండేవారండి. ఆయన రూమ్లో చాలామంది కరోనా వచ్చింది అన్నారండి. ఆయన కానీ మేము ప్రార్థన చేసుకునే వాళ్ళము. ఆయన అంతగా ప్రార్థన చేసుకోకపోయినా మేము ప్రార్థన చేసుకునే వాళ్ళమండి. దేవుడు ఎంతగానో ఆయన కాపాడి, అసలే రూమ్లో కరోనా వచ్చినా కానీ, అక్కడ కరోనా ఉన్నా కానీ నా భర్తకి ఏమీ కాకోకుండా, ఎటువంటి ఆపద రాకోకుండా, డ్యూటీకి వెళ్ళిన సమయంలో కూడా దేవుడు ఆయనకి ఏమి లోటు మాకేమి లోటు లేకోకుండా ఎంతగానో కాపాడాడండి. నన్ను, నా బిడ్డని, నా భర్తని ఎంతగానో కాపాడాడు. మేము ఇక్కడున్నా కానీ మాకు కూడా ఎటువంటి ఆపద రాకోకుండా, ఎటువంటి అనారోగ్యాలు రాకోకుండా మమ్మల్ని సంవత్సరం అంతా దేవుడు ఆయన కృపలో కాపాడాడండి. ఈ 40 రోజులు ఎటువంటి ఆటంకం రాకోకుండా మేము సన్నిధి రావడానికి దేవుడి కృప ఎంతగానో చూపించారండి. ఆయన నామంకి సాక్ష్యం ద్వారా మహిమ కలుగును గాక. ఆమేన్.